తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి అని పేరు పెట్టి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఎటు చూసినా కూడా ఇండస్ట్రీ దగ్గర నుంచి కొంతమంది తెలంగాణ వాదుల దగ్గర నుంచి ముఖ్యంగా మీరు ఉద్యమకారుడు కూడా, సో మీ తరపు నుంచి కూడా కొన్ని వాదనలు నేను వినడం జరిగింది. అంటే న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారా తెలంగాణ వాళ్ళకి? ఏంటి అసలు, అంటే మీ మీ ప్రాస్పెక్టివ్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఈ గద్దర్ పేరు మీద సినిమా అవార్డ్స్ మొత్తం ఇవ్వడానికే నేను వ్యతిరేకించిన మొదటి నుంచే. నా ఆలోచన ఏముండే అంటే, గద్దర్ అనేటైనా ఒక సామాజిక స్పృహకు నిదర్శనం, ఒక ఐకాన్ ఆయన, ఒక సింగర్, ప్రజా గొంతుక, ప్రజా గాయకుడు ఆయన. అలాంటి పాటకు కానీ అలాంటి సినిమాకి కానీ ఒక దానికి పరిమితం చేయాలనేది నా మొదటి నుంచి నా ఆలోచన, నా సూచన. నేను వివిధ రకాలుగా ఎడిటోరియల్స్ రాశాను, ఇంటర్వ్యూస్లో చెప్పి ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన, కానీ అది అలాగే కొనసాగించారు. తర్వాత ఏమైంది, దానికి ఒక డిజైనింగ్ కమిటీ అని పెట్టినారు. అక్కడ కూడా ఏంటంటే డిజైన్ చేసేటప్పుడు ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నోళ్ళు, ఒక ఈస్థెటిక్ వాల్యూస్ తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ కమిటీలో ఉండే. అక్కడ కూడా పొరపాటు ఏమైంది, కమర్షియల్ సినిమాలు తీసేటోళ్ళు, తర్వాత అసలు గద్దర్ అవార్డు దేనికి ఇస్తుండ్రు, ఎలాంటి దానికి ఇవ్వాలనే స్పష్టత గవర్నమెంట్ దగ్గర కూడా లేదు, అక్కడ డిజైనింగ్ కమిటీకి కూడా ఏం లేకుండే. అది సెకండ్ స్టెప్ ఫెయిల్ అయిపోయింది. థర్డ్ స్టెప్, జ్యూరీ అనౌన్స్ చేశారు. అంటే ఈ అవార్డ్స్ సెలెక్ట్ చేసే కమిటీ ఏదైతే ఉందో అది జ్యూరీకి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు లేవు, ఏం లేవు. ఒక సినిమాకు కాస్టింగ్ ఎట్లా తయారు చేస్తారో అట్లా జయసుధ, జీవిత ఇట్లా ఒక సినిమా కాస్టింగ్ లాగా తయారు చేసేసారు. అలా ఎందుకు జరిగిందంటే అనుకుంటున్నాను నేనంటే, ముఖ్యమంత్రి గారికి నచ్చినోనికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసిండ్రు, ఒక కమర్షియల్ ఆయనకు, అంటే కమర్షియల్ ప్రొడ్యూసర్ ఆయన, పర్వాలేదు, ఓకే, సంతోషం. ఇప్పుడు ఆయన మైండ్తోని లేకుంటే గవర్నమెంట్ మైండ్తోని దాని వెనక ఎవరు ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళకున్న పరిజ్ఞానంతో వాళ్ళు ఒక జ్యూరీని తయారు చేసేసి ఈ సినిమాలను ఇన్వైట్ చేశారు. అందరు దాఖలు చేసిండ్రు, ఏమని, అచ్చలు అవార్డ్స్ బాగా రోజుల తర్వాత అవార్డ్స్ ఇస్తున్నారని దాఖలు చేసిండ్రు. అక్కడనే నాకు అనుమానం వచ్చింది. ఆ జ్యూరీ మెంబర్లను చూడంగానే నాకు దాంట్లో పెద్ద లెజెండరీ థింకర్స్, ఇంటలెక్చువల్స్ అవార్డ్స్ డిసైడ్ చేయాలన్నప్పుడు ఆ అవార్డ్ సినిమా ఆ లెవెల్ ఆఫ్ క్యాలిబర్ ఉన్న బ్రెయిన్స్ని పెట్టాలి అక్కడ, యాక్చువల్లీ క్రిటిక్స్ని. అసలు కొందరు సినిమాల మీదనే అధ్యయనం చేస్తుంటారు. ప్రాంతీయవాదంగా కూడా చూడొచ్చు ఈ అవార్డ్స్ని. ఇప్పుడు చూడండి, మహారాష్ట్రలో అవార్డ్స్ ఇస్తారు, స్టేట్ అవార్డ్స్. అక్కడ బాలీవుడ్ ఉన్నా కూడా మరాఠీ సినిమాలకే పరిమితం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అవార్డ్స్ పెడతారు ఎవరైనా. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇండస్ట్రీ, అది కూడా కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇచ్చిండ్రు. ఇప్పుడు అసలు అవార్డులు ఎందుకు ఇస్తారు అనేది కూడా తెలియదు వీళ్ళకు, కనపడుతుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ సినిమా ఉంటుంది, సిగరెట్ ఇట్లా అని, లేకుంటే ఇట్లా తిరిగి అనుకుంటా ఇట్లా, అదంతా ఏంటంటే పబ్లిక్ని అమ్యూజ్ చేసే కమర్షియల్ సినిమాలు, అదొక జానర్ సినిమాలు. ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలు ఒక ఆర్టిస్టిక్ టైప్ ఉంటాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థం అవ్వడానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, సినిమాలు చూడకుండానే ఒక పద్ధతి పాడు లేకుండా రజనీకాంత్ టైప్ సినిమాలకు అవార్డు ఇచ్చిండ్రు, కమల్ హాసన్ సినిమాలు చూడలే. అది నాకు అక్కడ నుంచి జ్యూరీ మెంబర్స్తో పాటు వాళ్ళు ఎక్కడైతే ప్రొజెక్షన్ చూసినారో అక్కడ నుంచి నాకు వచ్చిన క్లియర్ రిపోర్ట్ అది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం దగ్గర డబ్బే లేదంటున్నారు, ఈ అవార్డులు ఇచ్చే అవసరం ఏంది, దీనివల్ల ఏం లాభం, ఇండస్ట్రీ డెవలప్మెంట్, స్పాన్సర్షిప్స్ వస్తాయేమో. ఏం స్పాన్సర్షిప్ వస్తాయి, ఉన్న పైసలు పోతాయి, ఏం స్పాన్సర్షిప్లు వస్తాయి దీంట్లో, అర్థమవుతుందా? అయితే పేరు పెట్టే కాడ నుంచి, డిజైన్ చేసే కమిటీ కాడ నుంచి, జ్యూరీ మెంబర్ సెలెక్షన్ వరకు మొత్తం తప్పులే జరిగినాయి. ఓకే, తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ అవార్డ్స్ జ్యూరీలో ఆల్రెడీ సినిమాల కంటిన్యూ చేసేటోళ్ళే దాంట్లో ఉన్నారు, యాక్టివ్గా ఉండేటోళ్ళే జ్యూరీలో ఉన్నారు. వాళ్ళ సినిమానే అప్లికేషన్లో వచ్చింది, దానికి అవార్డు కూడా వచ్చింది. అంటే ఎవరైనా జ్యూరీలో ఉండేటోళ్ళు వాళ్ళ సినిమా వస్తే వాళ్ళ దానికే ఇచ్చుకోరా? అంటే జ్యూరీ మెంబర్స్ని ఎవరిని పెట్టాలి, ఏ సినిమాలను ఇన్వైట్ చేయాలనే మినిమం నాలెడ్జ్ లేకుండా
ఇదంతా జరిగిపోయింది, అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు కమర్షియల్స్ మూవీస్కి మాత్రమే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారని మీరు అంటున్నారు. అంటే బీవేలో గద్దర్ అవార్డ్స్ అనేటివి ఏ టైప్ ఆఫ్ సినిమాలకి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. నేను అనేది ఏంటంటే తెలంగాణ స్టేట్ ఫిలిం అవార్డ్స్ అని పేరు పెట్టచ్చు, లేకుంటే ఏదన్నా ఐకాన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నంది అక్కడ ఎట్లుందో ఇక్కడ పాలపిట్టను, గోల్కొండను, కాకతీయను, ఇంకేదన్నా బతుకమ్మ ఏదో ఒకటి పెట్టి తంగెడు అవార్డ్స్ ఇట్లా ఏదన్నా ఒక రాష్ట్రానికి ప్రతీకను ఏదన్నా పెట్టుకొని అన్ని అవార్డ్స్కి ఇచ్చి ఒక అవార్డు గద్దర్ పేరు మీద ఇవ్వాలి. అది గద్దర్ లాగా ఒక ఐకాన్కి ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్సర్ ఉంటాడు, జాక్సన్ అవార్డు అని ఇచ్చింది అనుకో, మైకేల్ జాక్సన్ అవార్డు ఒక డాన్సర్కి ఇస్తే బా అనుకుంటాడు. మళ్ళా ఆ అవార్డు పొందినోడు కూడా ఆ లెవెల్ క్యాలిబర్ ఉన్నోడు ఉండాలి. దానికి అవార్డుకి విలువ ఉంటుంది, తీసుకున్నోనికి విలువ ఉంటుంది. నువ్వు మైకేల్ జాక్సన్ అవార్డు అని చెప్పి మేకప్ మ్యాన్కి ఇస్తున్నావు, మేకప్ మ్యాన్కు మైకేల్ జాక్సన్కి ఏం సంబంధం అమ్మా? రైట్. అంటే ఇదే అంశానికి సంబంధించి ఇండస్ట్రీలో కూడా ఇటుపక్క ఈ తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏమంటున్నారంటే ప్రాంతీయ భేదాన్ని తీసుకొచ్చి గద్దర్ అవార్డ్స్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఎక్కువగా కట్టబట్టారు అనేది ఒకటి తీసుకొచ్చారు. మోరోవర్ డైరెక్టర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ కోవకి చెందిన వాళ్ళే ఉన్నారు తప్ప అసలు ఇక్కడ తెలంగాణకి ఏ న్యాయం జరిగింది అన్న మాట కూడా వినిపిస్తుంది. అది సెకండ్ అండి. ఇప్పుడు ఏ ప్రాంతం అనే చర్చ ఎప్పుడు వస్తుంది? నిజంగా పోటీ ఉన్నప్పుడు వస్తుంది. నేను ఆడవరకు వెళ్తేనే లేను, ఇంకా అది రియల్ ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పేది. ఓకే, అసలు నీ పునాదే తప్పు ఉన్నది. నువ్వు అవార్డుల పేరు పెట్టుడే ఒక బ్లండర్ మిస్టేక్ ఉంది ఇది. ఇప్పుడు గద్దర్ అనేటోడికి ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు, ఆయనను అభిమానించేటోళ్ళు ఉంటారు. ఆయన ఒక గొప్ప లెజెండ్ సింగర్ అమ్మ. లైఫ్ అంతా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినోడు. ఆయన అవార్డు ఇచ్చి ఒక దొంగ క్యారెక్టరు, స్మగ్లర్ క్యారెక్టరు, రేపిస్టులు, ఇట్లాంటి 100 క్యారెక్టర్లు ఉంటాయి సినిమాలల్లో. ఏది పడితే అది ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒక లైఫ్ అచీవర్కి ఇస్తారు, ఒక్కనికే ఇస్తారు. ఎన్టీఆర్ అవార్డు కూడా అట్లనే ఇస్తారు. ఈ గద్దర్ అని చెప్పి మొత్తం చేయడం వల్ల ఆయన ఇమేజ్ పలసపడిపోలేదా? అది నేను ముందే ఆలోచన చేసి చెప్పిన, కానీ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు ఆడ కమిటీ అని పెట్టినప్పుడు ఆ కమిటీ వాళ్ళన్నా చెప్పాలి కదా. వాళ్ళు కూడా ఎట్లా బిహేవ్ చేసిందంటే ప్రభుత్వం పిలుస్తేనే సంతోషం అని అక్కడ ఏదో అదో పెద్ద గొప్ప పరపతి అని పోయి జాయిన్ అయినరు. ఏం లాభం? ఇట్లాంటి నిర్ణయాలు చేసి ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల కమిటీకి కూడా బుర్రలేనట్టే కదా ఇప్పుడు ఇక్కడ. అవునా కాదా? అంటే ఇప్పుడు నాకు గద్దర్ దగ్గర నుంచి తెలుసు, నేను ఆయనతో పాటు ఫాలో అయినోన్ని, నా సినిమాలో ఆయన పనిచేసిండు కూడా. కాబట్టి గద్దర్ అనేటోడు ఏంది నాకు తెలుసు కదా. ఆయనని తీసుకొచ్చి ఇదంతా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయలేదా? ఇప్పుడు చూడండి, ఆయన లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన మనిషి, కమ్యూనిస్ట్ టైప్. ఇప్పుడు రజాకర్ అనే సినిమా రైట్ వింగ్ సినిమా అన్నట. దాని గురించి డీప్ ఎందుకు చెప్పాలంటే నేను ఆ సినిమా చూడాలి, కానీ దాని గురించి పెద్ద పెద్ద రచయితలు, విశ్లేషకులు అందరు ఏమన్నారంటే అదొకటి కల్పితమైన ఒక మత సామరస్యానికి చెడగొట్టే అంశంతో తీసినటువంటి సినిమా అని అంటున్నారు అందరు. అయితే ఇప్పుడు రైట్ వింగ్ సినిమా లెఫ్టిస్ట్ పేరు మీద అవార్డు. ఇప్పుడు రైట్ వన్కి గద్దర్ అంటే నచ్చదు. గద్దర్ని వాళ్ళు ఏమంటారు? ఆయన చేయబట్టి ఎంతోమంది నెక్సలైట్లు అయినరు, ఎంతోమంది పోలీసులు చనిపోయినరు అని ఆయనను బహిష్కరించాలని చెప్పి మాట్లాడతారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఒక పద్మ అవార్డు ఇవ్వండి అని పంపితే సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది గద్దర్ పేరు. ఎందుకు? ఆయన ఒక నెక్సలైట్ అని, ఆయన మీద కేసులు ఉన్నాయని, ఆయన పేరు మీద ఎట్లా ఇస్తామని అన్నారు. ఇప్పుడేమో అవార్డే వాళ్ళకి ఇస్తుండ్రు. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అసలు వీళ్ళు ఈ కన్ఫ్యూజన్లో ఎందుకున్నారు ఈ పేరుతోని, గద్దర్ అనే ఇమేజ్తోని? అయితే ఆయన ప్రజల మనిషి అనండి, లేకుంటే మీరు గవర్నమెంట్ ఓనప్పన్నా చేయండి. ఎటు కాకుండా ఆయన పేరు తెచ్చి పెట్టి అన్నీ అసలు సినిమాలు, గొప్ప సినిమాలకు, సూపర్ సినిమా, సోషల్ సినిమా, సోషో పొలిటికల్ సినిమాలకు గద్దర్ అవార్డు పెట్టండి, దాంట్లో పోటీ పెట్టండి. మీరు పక్కా ప్రతి జానర్ గద్దర్కి ఎట్లా మ్యాచ్ అవుతుంది? రేపు వాడు అడల్ట్ సినిమా తీస్తాడు, గద్దర్కి పేరు మీద ఎట్లా ఇస్తారు మీరు?